హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిఐఈ కొత్త టెక్స్ట్ బుక్లోని తెలుగు పాయింట్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని రాసుకున్న నోట్స్ ఇది. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి. యూజ్ అవుతే కామెంట్స్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ లెసన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇండియా హ్యాస్ బీన్ ఎ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. F.W. Thomas said that the education system started in India earlier than any other country in the world, and there is no other country that has been so strongly and permanently affected by education. ఇండియన్ ఎడ్యుకేషన్ గురించి బాగా చెప్పిన వ్యక్తి ఈయన పేరు ఎఫ్డబ్ల్యూ థామస్. గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఫస్ట్గా స్టార్ట్ అయింది ఇండియాలో. ఇంకా వేరే ఏ కంట్రీ అంత స్ట్రాంగ్గా పర్మనెంట్గా ఎడ్యుకేషన్ వల్ల ఎఫెక్ట్ అవ్వలేదని ఆయన చెప్తున్నారు. ఆయన పేరు ఎఫ్డబ్ల్యూ థామస్. Travelers who have visited India from many countries have given details about Indian education. They call Indian as Wonderland. Students from many countries come and study here. Takshashila is the first university in the world. వరల్డ్లోనే ఫస్ట్ యూనివర్సిటీ తక్షశిల. ఇట్ ఈస్ కరెంట్లీ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది. దేర్ వర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ హియర్. తక్షశిల వరల్డ్లోనే ఫస్ట్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇది పాకిస్తాన్లో ఉంది. చాలామంది స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. ఇట్ ఫ్లోరిష్డ్ ఫర్ సెవెరల్ హండ్రెడ్ ఇయర్స్. Panini, who is still considered the great grammarian in the world, was teacher here. Panini ఆయన చాలా గ్రేట్ గ్రామారియన్. ఆయన వరల్డ్లోనే గ్రేట్ గ్రామారియన్. ఆయన ఇక్కడ టీచర్. ఈ బిట్ మనకి మొన్న డిఎస్సిలో అడిగారు పాణిని గురించి. నెక్స్ట్ వచ్చేసి జీవక ద గ్రేట్ ఫిజిషియన్ అంటే డాక్టర్ ఆఫ్ దట్ టైమ్. కౌటిల్య, చాణక్య ద ఆథర్ ఆఫ్ అర్థశాస్త్ర. వీళ్ళు ముగ్గురు పాణిని, జీవక, కౌటిల్య ఇక్కడ ఆచార్యులుగా పనిచేస్తారు తక్షశిల యూనివర్సిటీలో. జీవక గురించి కూడా డిఎస్సి 2024లో మనకి క్వశ్చన్ వచ్చింది. జీవక ప్రొఫెషన్ ఏంటి అని. ఇన్ తక్షశిల యూనివర్సిటీ ద టీచర్ హ్యాడ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ టీచింగ్. టీచ్ చేయడానికి టీచర్స్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఉండేది ఆ యూనివర్సిటీస్ తక్షశిల యూనివర్సిటీలో. ద ఆచార్యస్ హ్యావ్ ద ఫైనల్ డెసిషన్ ఇన్ డిటర్మైనింగ్ ద కరికులం, టీచింగ్ మెథడ్, ఎగ్జామినేషన్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్. టీచర్స్కి అప్పుడు టీచర్స్కి చాలా ఫ్రీడమ్ ఉండేది కరికులం గురించి డిసైడ్ చేయడానికి, టీచింగ్ మెథడ్స్ డిసైడ్ చేయడానికి, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉండాలని, మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ అంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఎడ్యుకేషన్ వాజ్ డీసెంట్రలైజ్డ్. ఆచార్య వాజ్ వెరీ పయస్, ఎగ్జాంపులరీ అండ్ సెల్ఫ్లెస్. ఆచార్యులని చాలా పవిత్రంగా భావించేవాళ్ళు. హీ ట్రీట్స్ ద స్టూడెంట్స్ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్. ఎ స్టూడెంట్ స్టేస్ ఇన్ ద స్కూల్ ఫ్రమ్ టైమ్ హీ ఎంటర్స్ ద స్కూల్ till the completion of his education. Temples were also educational centers. ఒక స్టూడెంట్ స్కూల్లో చేరినప్పటి నుంచి మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు స్కూల్లోనే ఉండేవారు. టెంపుల్స్ని కూడా ఎడ్యుకేషనల్ సెంటర్స్ లాగా వాడేవాళ్ళు. నలంద యూనివర్సిటీ ఇన్ బీహార్. ఇట్ ఫ్లోరిష్డ్ ఫర్ 700 years ఫ్రమ్ 5th century to 12th century AD. నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంది. ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వర్కింగ్ హార్డ్ టు బ్రింగ్ దిస్ యూనివర్సిటీ బ్యాక్ టు ఇట్స్ ఫార్మర్ గ్లోరీ. ఇది మొత్తం ట్రాన్స్లేట్ చేసి రాసింది తెలుగు నుంచి ఇంగ్లీష్కి. సో మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ ఇట్లా ట్రాన్స్లేట్ చేసి మీకు వీడియోస్ లాగా తెస్తాను. In those days, education was not for degrees but for life. అప్పట్లో
ఎడ్యుకేషన్ డిగ్రీ కోసం కాదు, లైఫ్ కోసం ఉండేది. ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ ఎ కాంపిటెంట్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా కాంపిటెంట్గా ఉండేవాడు. ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ లైఫ్. ఎడ్యుకేషన్ ప్రమోట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండివిజువల్. Education promotes physical, mental, moral, and spiritual development. They inculcate the qualities of humility, truth, sacrifice, service, discipline, self-confidence, self-reliance, etc. in the students. Education ఇవన్నీ ప్రమోట్ చేస్తుంది. Shastras discussions on sciences were conducted to assess student learning. ఒక స్టూడెంట్ ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి డిస్కషన్స్ పెట్టేవాళ్ళు. ఆ డిస్కషన్స్ని శాస్త్రాస్ అనేవాళ్ళు. శాస్త్రాస్ అంటే డిస్కషన్స్ ఆన్ సైన్సెస్. సీనియర్ స్టూడెంట్స్ టీచ్ జూనియర్ స్టూడెంట్స్. సీనియర్ స్టూడెంట్ జూనియర్స్కి చెప్పేవాళ్ళు. సీనియర్ స్టూడెంట్ అసిస్టెడ్ ద టీచర్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్. సీనియర్ స్టూడెంట్స్ టీచర్కి హెల్ప్ చేసేవాళ్ళు. హీ ఆల్సో లెర్న్స్ ఫ్రమ్ ఫెలో స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ మెథడ్స్. ఎడ్యుకేషన్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ మెథడ్స్లో ఉండేది. దే లెర్న్ ఇన్ క్లాస్ రూమ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. స్టూడెంట్స్ వర్ అడ్మిటెడ్ వితౌట్ డిస్టింక్షన్ ఆఫ్ రిలీజియన్, రిచ్ అండ్ పూర్. రిచ్ పూర్ రిలీజన్ అవన్నీ పట్టించుకోకుండా స్టూడెంట్స్ని జాయిన్ చేసుకునేవాళ్ళు. గురు అండ్ డిసిపుల్స్. స్టూడెంట్స్ వర్ పార్ట్నర్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ప్రాసెస్ టుగెదర్. ద డిసిపుల్స్ యూస్ టు స్టే టుగెదర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్. ఒకే ప్రిమిసెస్లో టీచర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. గురు డిసిపుల్ రిలేషన్షిప్ వాజ్ వెరీ సేక్రెడ్. చాలా పవిత్రంగా ఉండేది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రిలేషన్షిప్. కింగ్స్, రిచ్ పీపుల్ అండ్ కామన్ పీపుల్ యూస్ టు డొనేట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ విద్యాలయ. కింగ్స్, రిచ్ పీపుల్, కామన్ పీపుల్ డొనేట్ చేసేవాళ్ళు స్కూల్ మెయింటెనెన్స్ కోసం. ఎడ్యుకేషన్ వాజ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఎడ్యుకేషన్కి వాళ్ళు ఫీజు ఏం తీసుకునేవాళ్ళు కాదు, ఫ్రీగానే చెప్పేవాళ్ళు. నో ఫీజ్ ఛార్జ్ ఫ్రమ్ స్టూడెంట్స్. నాలెడ్జ్ వాజ్ కన్సిడర్డ్ సేక్రెడ్. దే థాట్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి సోల్డ్. ఎడ్యుకేషన్ని అమ్మకూడదని ఫ్రీగానే స్టూడెంట్స్ని చేర్చుకునేవాళ్ళు. ఫీజు ఏం కట్టాల్సిన అవసరం ఉండేది కదా అప్పట్లో. ఆర్యభట్ట, పతాంజలి, కాత్యాయన, పాణిని ఎక్సెట్రా వర్ గ్రేట్ టీచర్స్ ఆఫ్ దట్ టైమ్. ఆర్యభట్ట, పతాంజలి, కాత్యాయన, పాణిని ఎక్సెట్రా వర్ ద గ్రేట్ టీచర్స్ ఆఫ్ దట్ టైమ్. ఫీమేల్ స్కాలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు. దేర్ వర్ ఉమెన్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఫీమేల్ స్కాలర్స్ లైక్ మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపాల, లోపముద్ర ఎక్సెట్రా. మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపాల, లోపముద్ర వీళ్ళందరూ ఫీమేల్ స్కాలర్స్. వీళ్ళ మీద కూడా లాస్ట్ టైం డిఎస్సి 2024లో ఒక క్వశ్చన్ వచ్చింది. స్టూడెంట్స్ కేమ్ ఫ్రమ్ చైనా, కొరియా, టిబెట్, బర్మా, సెలాన్, జావా, నేపాల్ అండ్ స్టడీడ్ హియర్. స్టూడెంట్స్ చైనా నుంచి, కొరియా నుంచి, టిబెట్ నుంచి, బర్మా నుంచి, సెలాన్, జావా, నేపాల్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు. చైనీస్ ట్రావెలర్స్ లైక్ ఫాహియాన్, హ్యూయాన్సాంగ్ ఎక్సెట్రా స్టడీడ్ ఇన్ ద యూనివర్సిటీస్ హియర్. ఫాహియాన్, హ్యూయాన్సాంగ్ చైనీస్ ట్రావెలర్స్ ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ యూనివర్సిటీస్లో. ఎడ్యుకేషన్ ఈజ్ డైనమిక్. ద వర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఎ డైమండ్. ఏ డైమండ్ అపియర్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. ఇది ట్రాన్స్లేట్ చేసి రాసుకున్న నోట్స్. సో ఎవ్రీ పాయింట్ ట్రాన్స్లేట్ లైన్ బై లైన్ ఏం పాయింట్ మిస్ చేయకుండా రాసుకున్నాను నేను. ఆల్సో ఎడ్యుకేషన్ హ్యాస్ మెనీ మీనింగ్స్. సో మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి యూజ్ అవుతాయి. Education is a great force for developing character and good conduct. An educated person is worshipped everywhere. There is nothing more valuable in the world than education. Education should lead the child from unreal world to the real world, to be brought out of darkness and or obscurity into light. చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలి ఎడ్యుకేషన్ అనేది. అన్రియల్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్లోకి తీసుకొస్తుంది ఎడ్యుకేషన్. ఇట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ టు ఏ యూనిక్ ప్రోగ్రెషన్. ద వర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ derived from the Sanskrit word vid.
ఎడ్యుకేషన్ అనేది విత్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. విత్ అంటే మీనింగ్, విత్ మీన్స్ నోయింగ్ ద అన్నోన్, తెలియంది తెలుసుకోవడం విత్ మీనింగ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో దీన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనే టర్మ్ ఇంగ్లీష్ టర్మ్.